వెల్కమ్ టు కొత్త ప్రపంచం. దిస్ ఈజ్ రాజ్ కుమార్. మార్కెట్లో ఎప్పటికప్పుడు ఎన్నో రకాల కొత్త వస్తువులు, కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి. ఈ వారం మార్కెట్లో సందడి చేస్తున్నటువంటి సరికొత్త గ్యాడ్జెట్స్ను, అలాగే టెక్నాలజీ రంగంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను ఇవాళ కొత్త ప్రపంచంలో తెలుసుకుందాం. మీ ఇంట్లో ఇక పని మనుషులు అక్కర్లేదు. ఒక్క స్విచ్ నొక్కితే చాలు, ప్రపంచమే మీ కళ్ళ ముందుంటుంది. ఏ పని కావాలన్నా మీ మాటతోనే చేసేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచమే మీ ముందు సలాం చేస్తుందనడంలో సందేహమే లేదు. ఫ్యూచర్ హోమ్స్ ఇప్పుడు అందరి దృష్టి ఈ హోమ్స్ పైనే ఉంది. దీనిపైన కంపెనీలు విస్తృత పరిశోధనలు చేస్తున్నాయి. ఇంట్లో ఉండే సెక్యూరిటీ దగ్గర నుంచి ఫుడ్, లైటింగ్, గార్డెనింగ్, మేనేజ్మెంట్ అన్ని ఒక్క చిన్న బటన్ ద్వారా కంట్రోల్ చేసుకునేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి కంపెనీలు. ఆ చిన్న బటన్ కూడా ప్రత్యేకంగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ సెల్ ఫోనే ఆ ఆపరేటింగ్ ను నిర్వర్తిస్తుంది. మీ ఇంట్లో ఉండి జస్ట్ ఒక్క క్లిక్ చేసి మీ ఇంటి లాక్ ను ప్రత్యక్షంగా పర్యవేక్షించొచ్చు. అంతేకాదు, ఇంట్లో లైట్స్ ఏమైనా ఉంటే వెంటనే మీ సెల్ ఫోన్ బటన్ ద్వారా ఆఫ్ చేసేయొచ్చు. దీని వలన పవర్ సేవ్ అవ్వడమే కాదు, మీ ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. అంతేకాదు, ఇంట్లో వాడు ప్రతి గ్యాడ్జెట్ ను కూడా స్మార్ట్ టెక్నాలజీ కంట్రోల్ ద్వారా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయడం ఈ స్మార్ట్ ఫ్యూచర్ హోమ్స్ ప్రత్యేకత. ఇక ఆఫీస్ నుంచి రాగానే జస్ట్ మీ ఫింగర్ టిప్ తో ఇంటి డోర్ లాక్ ను ఓపెన్ చేసి చక్కగా ఇంట్లోకి రావచ్చు. దానికంటే ముందుగానే ఇంట్లో టెంపరేచర్ ని మీ రిమోట్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక అందరికీ హార్ట్ ఆఫ్ ది హౌస్ కిచెన్. ఎవరైనా సాధ్యమైనంత మోడర్న్ గా కిచెన్ ఉండాలని కోరుకుంటారు. చూడండి, ఈ కిచెన్ ఎంత మోడర్న్ గా ఉందో. సింప్లీ సూపర్ కదా. మీ మూడ్ కు తగ్గట్లుగా లైటింగ్ సెట్ చేసుకొని మ్యూజిక్ ఆన్ చేసుకుంటే ఆహా అన్నట్లు ఉంటుంది కదా. అదే కిచెన్ లో ఉండే ఎల్ఈడి టీవీ ద్వారా రిలాక్స్ గా మీకు నచ్చిన వైన్ తాగేయొచ్చు. ఒకవేళ ఇంట్లో ఏదైనా కిచెన్ సామాన్లు అవసరం అనుకుంటే వెంటనే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాదు, మీరు కొనాలనుకున్న ప్రొడక్ట్ క్వాలిటీని సైతం జస్ట్ ఇన్ఫో ద్వారా తెలుసుకోవచ్చు. అప్పుడు ఆ ఫుడ్ ను ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక సెక్యూరిటీ అంటారా? ఇంట్లో ఎక్కడి నుంచైనా మీ ఇంట్లో ఏ మూల ఏం జరుగుతుందో ఏం చక్కగా స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఆ తర్వాత హాయిగా బెడ్ కు వెళ్ళవచ్చు. బెడ్ కు వెళ్ళాక పొద్దున్నే టెక్నాలజీ అలారం మిమ్మల్ని లేపుతుంది. హాయిగా షెవరాన్ చేసుకుని జస్ట్ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే జస్ట్ మీ టెక్నాలజీ మిర్రర్ ఆన్ చేస్తే చాలు, ప్రపంచ విషయాలన్నీ మీ ముందుంటాయి. ఇక టవల్ హీటర్ ద్వారా మీరు ఫుల్ గా రిలాక్స్ కావచ్చు. మసాజ్ చేసిన ఫీలింగ్ ఇవ్వడం ఈ టవల్ టెక్నాలజీ హీటర్స్ ప్రత్యేకత. ఇదంతా జస్ట్ కంఫర్టబుల్ లివింగ్. పూర్తిగా ఇల్లు మొత్తం హౌస్ ఆటోమేషన్ ద్వారా జరుగుతుంది. ఇక ఎంచక్కా హాల్లో కూర్చొని జస్ట్ టచ్ స్క్రీన్స్ ద్వారా ఇంట్లో ఉండే అన్ని ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ ని మ్యాన్ చేసుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు. బట్ ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ హౌస్ మాత్రం కాస్త కాస్ట్ ఎక్కువే.
డ్రోన్స్ ఇప్పుడు అన్ని రంగాల్లో వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి. హెల్త్ సెక్టార్లో ఈ డ్రోన్స్ పాత్ర చెప్పక్కర్లేదు. ఎమర్జెన్సీలో ఉన్నవారికి ఇవి ఆరోగ్య ప్రదాయినిగా అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ముందు ముందు ఇవే డాక్టర్లుగా వ్యవహరించే అవకాశం ఉందనేది నిపుణులు చెప్తున్నమాట. డ్రోన్స్ టెక్నాలజీకి అర్థం చెబుతున్న ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ డివైస్. ఇంట్లో తెచ్చుకునే వస్తువుల దగ్గర నుంచి హోటల్స్లో సర్వర్లాగా కూడా ఈ డ్రోన్స్ ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు ఇంటికి కాపలా ఉండే సెక్యూరిటీ గార్డులాగా కూడా ఈ డ్రోన్స్ వ్యవహరిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే డ్రోన్స్ లైఫ్లో పార్ట్ అయిపోయాయి. డ్రోన్స్ ద్వారా చెప్పిన పనులు చేయించుకోవడమే కాదు, హెల్త్ ఎమర్జెన్సీలో సైతం ఇవి రోగుల ప్రాణాలు కాపాడే సంజీవినిలా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నదే అంబులెన్స్ డ్రోన్. ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మనం యూనివర్సల్ హెల్త్ నెంబర్ కాల్ చేసినప్పుడు అక్కడికి అంబులెన్స్కు బదులుగా ఇలా డ్రోన్లు వస్తాయి. ఇవి ఒక డాక్టర్లా వ్యవహరిస్తాయి. మనం ఎమర్జెన్సీ పరిస్థితిని తెలుపుతూ కాల్ చేయగానే డ్రోన్స్ చెప్పిన ప్లేస్కి వాటంతటవే వస్తాయి. కస్టమర్ కేర్లో డాక్టర్ చెబుతున్న దాని ప్రకారం అచ్చం డాక్టర్లా వ్యవహరిస్తాయి. డ్రోన్కు ఉండే కెమెరా ద్వారా అక్కడి పరిస్థితిని సెంటర్ నుంచి డాక్టర్లు మానిటర్ చేసి దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేస్తారు. దీనివలన రోగం వెంటనే నయం కాకపోయినా అప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమనం మాత్రం కల్పిస్తాయి. రోగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేలా చేస్తాయి. చూసారుగా డ్రోన్స్ వలన ఎలాంటి ఉపయోగం ఉందో. రాజ్ కుమార్, బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్. దేశీయ చిన్న కార్ల సెగ్మెంట్లో ధరల యుద్ధం ప్రారంభం కాబోతోందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తే అదే నిజం అనిపిస్తోంది. మారుతి సుజుకి ఆల్టోకి పోటీగా ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనో కాంపాక్ట్ శ్రేణిలో కొత్త క్విడ్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు ఇది చిన్న కార్ల మార్కెట్లో ఇతర కార్ల కంపెనీలకు గట్టి పోటీనివ్వబోతోంది. డస్టర్తో భారత కార్ల స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ మార్కెట్లో సంచలనం సృష్టించిన రెనో కంపెనీ చిన్న కార్ల మార్కెట్లో మరో సంచలనానికి తెరతీసింది. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో సరికొత్తగా క్విడ్ కార్ను విడుదల చేసింది. 6 వేరియంట్లు, 5 రంగుల్లో క్విడ్ కారు మార్కెట్లో లభిస్తుంది. చూడడానికి స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్లా కనిపించే ఈ కారులో 5గురు ప్రయాణించవచ్చని 800cc పెట్రోల్ ఇంజన్ను ఈ కారుకు అమర్చారు. చెన్నై ప్లాంట్లో ఈ కారును తయారు చేస్తోంది రెనో కంపెనీ. ఇక ఇతర చిన్న కార్లతో పోల్చితే మైలేజీ పరంగా ఈ కార్ అత్యధికంగా 25.17 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ కారు అభివృద్ధి కోసం 3000 కోట్లు పెట్టుబడులు పెట్టామని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కారును రూపొందించినట్లు కంపెనీ చెప్తోంది. త్వరలో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ను కూడా అందించేందుకు కంపెనీ రంగం సిద్ధం చేసింది. ఇక కారు ప్రత్యేకతల విషయానికొస్తే CMF-A ప్లాట్ఫామ్ పై దీన్ని రూపొందించారు. గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm, బూట్ స్పేస్ 300 లీటర్స్. ఈ సెగ్మెంట్ లో అత్యధిక లగేజ్ స్పేస్ ఉన్న కారు ఇదే. 7 అంగుళాల టచ్ స్క్రీన్ మీడియా నౌ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 5 గేర్లు, 2 స్పీకర్లతో కూడిన స్టీరియో ఉంటాయి.
ఏసీ విత్ హీటర్, వైజర్ ఆన్ ప్యాసింజర్ సైడ్, ఇంజన్ ఇమ్మొబైలైజర్, కీలెస్ ఎంట్రీ విత్ సెంట్రల్ లాకింగ్ లాంటి అధునాతన ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇక సేఫ్టీ కోసం డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఆప్షనల్ గా ఇచ్చారు. వన్ టచ్ లేన్ చేంజ్ ఇండికేటర్, ముందు వైపు ఫాగ్ ల్యాంప్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 2 ఏళ్లు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీని కంపెనీ ఇస్తోంది. భారత మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన క్విడ్ కారులో 98% స్థానిక విడిభాగాలనే వినియోగించారు. ఫలితంగా క్విడ్ నిర్వహణ వ్యయాలు ఈ సెగ్మెంట్ లో అగ్రస్థానంలో ఉన్న ఆల్టో కార్ కంటే 19% తక్కువగా ఉంటాయని రెనో అంటోంది. చిన్న కార్ల మార్కెట్లో హల్చల్ చేస్తున్న మారుతి సుజుకి, హ్యుందాయ్ల విక్రయాలపై క్విడ్ ప్రభావం తీవ్రంగానే ఉండగలదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మారుతి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్, టాటా నానో, డాట్సన్ గో, షెవర్లే స్పార్క్ కార్లకు ఈ క్విడ్ కార్ గట్టి పోటీనిస్తుందని అంచనా. క్విడ్ ధర ఆకర్షణీయంగా ఉండడంతో చిన్న కార్ల మార్కెట్లో ధరల పోరు షురూ అయినట్లేనని వారంటున్నారు. ఈ కొత్త కారు ద్వారా ప్రస్తుతం 2% ఉన్న మార్కెట్ వాటా 2 ఏళ్లలో 5%కి పెంచుకోవాలని రెనో ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ కారు ధర 2.57 లక్షల నుంచి 3.53 లక్షల రేంజ్లో ఉంది. టెస్లా మోటార్స్ ఎక్స్ ఎలక్ట్రిక్ పేరుతో సరికొత్త మోడల్ రెక్కల కారును ప్రదర్శనకు ఉంచింది. ఎస్యూవీ సెగ్మెంట్లో ఈ కారును లాంచ్ చేసింది. వెనుక వైపు 2 డోర్లు పక్షిరెక్కల్లా పైకి తెరుచుకోవడం, మనిషి కదలికలను గుర్తించడం, డ్రైవర్ రాగానే ఆటోమేటిక్గా డోర్లు తెరుచుకొని లోపల కూర్చోగానే మూసుకోవడం ఈ కారు ప్రత్యేకతలు. వింగ్ డోర్లను సెన్సార్ల సహాయంతో దూరం నుంచే తెరుచుకోవచ్చు. పార్కింగ్లో ఇతర కార్లకు తగలని విధంగా ఈ డోర్లు వాటికవే అడ్జస్ట్ అయి తెరుచుకుంటాయి. కేవలం 3.2 సెకండ్లలో 60 మైళ్ళ వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 250 మైళ్ళ దూరం ప్రయాణించవచ్చు. ఈ కారు ధర 86 లక్షలు. ఇక 110cc స్కూటర్ విభాగంలో మాస్ట్రో ఎడ్జ్ డ్యూయట్ స్కూటర్లను హీరో మోటో కార్ప్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ఎడ్జ్ మేల్ బయర్స్ కోసం విడుదల చేస్తే డ్యూయట్ స్కూటర్ని మేల్ ఫీమేల్ ఇద్దరు వాడుకునేలా రెడీ చేసింది. ఎడ్జ్లో 12 ఇంచుల 5 స్పోక్ అలాయ్ వీల్స్, డిజిటల్ అనలాగ్ మీటర్ కన్సోల్ లాంటివి ఉన్నాయి. 3D ఎంబ్లమ్, సూపర్బ్గా ఉండే హెడ్ టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. డ్యూయట్ మెటల్ బాడీలో డిజైన్తో పాటు క్రోమ్ ఫినిష్డ్ రియర్ ప్యానల్, ట్విన్ హోల్డ్ గ్రాబ్ రైల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక మోటార్ సైకిల్ విభాగంలో లీడర్గా ఉన్న హీరో మోటో కార్ప్ను స్కూటర్ సెగ్మెంట్లో కూడా అగ్రశ్రేణికి చేర్చాలన్నది తమ లక్ష్యమని కంపెనీ అంటోంది. మాస్ట్రో ఎడ్జ్ ధరలు 49,500 రూపాయల నుంచి 50,700 వరకు ఉన్నాయి. ఇక ఫ్రాంక్ఫర్ట్ ఆటో షోలో గత వారం యూరోప్ కార్ల సందడి చూసాం. ఇక ఈ వారం ఆటోమొబైల్ రంగంలో మరో దిగ్గజ దేశం జపాన్. ఆ దేశానికి చెందినటువంటి కంపెనీలు సైతం లేటెస్ట్ మోడల్ కార్లను ప్రదర్శనలో ఉంచాయి. ఆ విశేషాలని ఇప్పుడు చూద్దాం. లగ్జరీ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో కార్ను లాంచ్ చేసింది జపాన్ దిగ్గజం ఇన్ఫినిటీ. Q30 పేరుతో ఈ కార్ను ఫ్రాంక్ఫర్ట్ షోలో డిస్ప్లేకు ఉంచింది. ZLA ప్లాట్ఫామ్ను వినియోగించుకుని ఈ కార్ను డిజైన్ చేసింది. ప్రీమియం స్మాల్ కార్ సెగ్మెంట్లో Audi A3, BMW 1 సిరీస్ కార్లకు ఇది పోటీనిస్తుందని ఇన్ఫినిటీ భావిస్తోంది. Q30 పెట్రోల్, డీజిల్ ఇంజన్లో ఇది లభ్యమవుతోంది. డీజిల్ 1.5 లీటర్, 2.2 లీటర్లలో అందుబాటులో ఉండగా పెట్రోల్ ఇంజన్స్ 1.6 లీటర్స్లో అందుబాటులో ఉన్నాయి. ఫ్రంట్ వీల్ డ్రైవ్తో ఈ కారు ఉంది.
ఎల్ఈడి ఫాగ్ లైట్స్, బాడీ కలర్డ్ వింగ్ మిర్రర్స్, 18 ఇంచుల అలాయ్ వీల్స్, అప్గ్రేడెడ్ సీట్స్ కార్లో బెస్ట్ గా ఉన్నాయి. టయోటా కంపెనీ హైబ్రిడ్ కార్ ప్రైస్ ను మోటార్ షోలో డిస్ప్లేకు ఉంచింది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ తో స్లీక్ ఏరోడైనమిక్ డిజైన్ తో ఈ కార్ను డిజైన్ చేసింది టయోటా కంపెనీ. ఎల్ఈడి లైట్స్ 4th జనరేషన్ లుక్ ను ప్రైస్ మోడల్ కు తీసుకువస్తున్నాయి. లార్జ్ డిస్ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ట్రాన్స్మిషన్ ఇండికేటర్, అప్పర్ స్పీడోమీటర్ డిస్ప్లే ఉంటుంది. ఇక ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్ ప్రైస్ లుక్ ని చాలా క్లీన్ గా చూపిస్తాయి. ఇక కొత్త ప్రైస్ పాత మోడల్ తో పోల్చితే 20% అతి తక్కువ బరువు, 10% అదనపు మైలేజీ ఇచ్చే విధంగా ఉంటుంది. 1.8 లీటర్ 4 సిలిండర్ థర్మల్ ఎఫిషియెంట్ ఇంజన్ ఇందులో ఉంటుంది. 148 హార్స్ పవర్ ఇది జనరేట్ చేస్తుందని టయోటా తెలిపింది. పాత హైబ్రిడ్ ప్రైస్ కార్ 3 డోర్స్ లో ఉంటే, ఇక కొత్త మోడల్ మాత్రం 5 డోర్స్ తో అందుబాటులో ఉంటుంది. ఫ్రాంక్ఫర్ట్ ఆటో షోలో చూపర్లని ఆకట్టుకుంటున్న మరో జపాన్ కార్ లెక్సస్. లగ్జరీ మిడ్ సౌస్డ్ జిఎస్ సెడాన్. టయోటా లగ్జరీ కార్లను లక్సస్ పేరుతో మార్కెట్ చేస్తోంది. ఇందుకోసం పాత మోడల్ RX SUVలో మార్పులు చేసింది లక్సస్. ఫ్రంట్ ఎండ్ బోల్డర్ గ్రిల్, టెయిల్ ల్యాంప్స్, రివైజ్డ్ రియర్ బంపర్స్ కారుకు కొత్త లుక్ నిస్తున్నాయి. ఇక ఇంజన్ విషయానికొస్తే 2.0 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ను ఇందులో అమర్చారు. స్టాండర్డ్ బై LED హెడ్ ల్యాంప్స్, న్యూ లెక్సస్ సేఫ్టీ సిస్టమ్, అప్గ్రేడెడ్ మల్టీమీడియా టెక్నాలజీ ఇందులో ఉన్నాయి. ఒక్క యూరప్లో మాత్రం మొత్తం 4 ఇంజిన్ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. అందులో GS 200T, GS 350, GS 450, GS 300H మోడల్స్ ఉన్నాయి. అన్ని మోడల్స్లో 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది. GS 350 మోడల్లో మాత్రం 3.5 లీటర్ V6 ఇంజన్ ఉంది. 4.7 సెకండ్లలో 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకునేలా ఈ కార్ ఇంజన్ డిజైన్ చేసింది లెక్సస్. మాజ్దా కంపెనీ వరల్డ్ ప్రీమియం కార్ సెగ్మెంట్లో సరికొత్త కార్ను ప్రదర్శనకు ఉంచింది. కొయిరే పేరుతో ఈ కార్ను ఫ్రాంక్ఫర్ట్ షోలో ప్రదర్శించింది. కొయిరే అంటే జపాన్ భాషలో కార్ కంటే ఎక్కువ అనే అర్థం వస్తుంది. అంటే ఈ కార్లో ఉండే ఫీచర్స్ అంతలా ఉంటాయని అర్థం. క్రాస్ ఓవర్ సెగ్మెంట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునేందుకు స్కై యాక్టివ్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించింది మాజ్దా కంపెనీ. ఈ కాన్సెప్ట్ కార్ స్పోర్టీ డిలైట్ఫుల్ స్టైలింగ్, డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుందని కంపెనీ చెప్తోంది. సిగ్నేచరింగ్ LED హెడ్ లైట్స్ కారులో హైలైట్. ఇక యూరోపియన్ మార్కెట్ కోసం సుబారు కంపెనీ సరికొత్త మోడల్ కార్ను ఇంట్రడ్యూస్ చేసింది. లివార్క్ పేరుతో స్పోర్టీ టౌరర్ కార్ను ప్రదర్శనలో ఉంచింది. కాంపాక్ట్ AWD టెక్నాలజీతో ఈ కార్ను డిజైన్ చేసింది. 1.6 లీటర్ టర్బో 4 సిలిండర్ ఇంజన్తో ఈ కార్ను రూపొందించింది. 170 HP పవర్ను ఈ కార్ జనరేట్ చేస్తుందని కంపెనీ చెప్తోంది. 6 స్పీడ్ లైన్ ట్రానిక్ సివిటీ మాన్యువల్ మోడ్లో ఉంటుంది. ఇక కార్లో 522 లీటర్ల స్పేస్ ఇచ్చారు.
ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో మరోసారి హోండా కంపెనీ కార్ లవర్స్ అటెన్షన్ ను డైవర్ట్ చేసింది. సివిక్ మోడల్లో సరికొత్త కార్ను ప్రదర్శనకు ఉంచింది. ప్రాజెక్ట్ 2 అండ్ 4 కాన్సెప్ట్ పేరుతో సరికొత్త కార్ను డిజైన్ చేసింది. సింగిల్ సీట్ ఓపెన్ వీల్ ట్రాక్ కార్ను రూపొందించి కార్ డిజైనర్స్ కు మరో సవాల్ విసిరింది. 999 cc V4 ఇంజన్తో ఈ కార్ను డిజైన్ చేశారు. ఇక ఈ కారు బాడీని ఫార్ములా 1 కార్ RA 272ని ఇన్స్పైర్ గా తీసుకుని డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. బట్ ఇది కార్ షోరూమ్లలో మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్తోంది హోండా చమత్కారంగా. జర్మనీ కార్ల దిగ్గజం BMW దేశీయ మార్కెట్లోకి సరికొత్త BMW M6 గ్రాండ్ కూపేను విడుదల చేసింది. పెట్రోల్ వేరియంట్లో మాత్రమే ఈ కారు మార్కెట్లో లభ్యమవుతుంది. M ట్విన్ పవర్ టర్బో 8 సిలిండర్ పెట్రోల్ ఇంజన్తో కూడిన ఈ కారు 4.2 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. లీటర్ పెట్రోల్కు సగటున 10.10 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని BMW తెలిపింది. ఈ కారు ధర 1,71,00,000. ఇది ఇవాల్టి కొత్త ప్రపంచం. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ గాడ్జెట్స్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ రాజ్ కుమార్ సైనింగ్ ఆఫ్.